8 ఏళ్లైనా అమరవీరుల స్మృతి చిహ్నం పూర్తి కాలేదని టీజేఎస్ ప్రెసిడెంట్ కోదండరాం ఆరోపించారు. కానీ సచివాలయం పనులు జోరుగా నడుస్తున్నాయని తెలిపారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత అనుకుంది. కానీ ఉద్యోగాల భర్తీ కావడం లేదని తెలిపారు. పుస్తకాల విద్యార్థులు కుస్తీ పడుతున్నారన్న కోదండరాం రాష్ట్రం వచ్చాక ఉద్యోగాలు రాక మళ్ళీ నిరుద్యోగులు చనిపోతున్నారని అన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న ఓ యువకుడు ఉద్యోగం రాక ఐస్ క్రీమ్ అమ్ముకుంటున్నాడని తెలిపారు. చాలా మంది యువత ఉపాధి హామీ పనులకు కూలి పనులకు పోతున్నారని అన్నారు. అంటే మేము మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఊరూరు తిరిగి ప్రచారం చేస్తూ సూర్యాపేట దగ్గర ఒక గ్రామంలో నిరుద్యోగులతోనే మీటింగ్ పెట్టిన. ఆ మీటింగ్ పెట్టినప్పుడు అక్కడికి ఒక ఆయన ఐస్ క్రీమ్ బండి ఆయన వచ్చింది. ఆయన వచ్చిన తర్వాత డయాస్ మీదకి వచ్చిండు. నాకు కూడా మాట్లాడే అవకాశం ఏమని అడిగిండు. ఆయన చెప్పిన విషయం ఏంటంటే, నేను సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఎంఏ చేసిన, హిస్టరీనో సోషాలజీలోనో ఎంఏ చేసిన. మంచి ర్యాంక్ వచ్చింది. మంచి ర్యాంక్ తోనే పాస్ అయిండు. ఆయన గ్రేడ్ కూడా చెప్పిండు, నాకు ఇప్పుడు గుర్తుకు లేదు కానీ B+ గ్రేడ్, మంచి గ్రేడే సెంట్రల్ యూనివర్సిటీలో. యావరేజ్ కంటే ఎబో గ్రేడ్ అది. ఆ గ్రేడ్ తో పాస్ అయింది. ఆయనకు అవకాశం రాలేదు. పిల్లల్ని చదువుకోవాలి, ఏం చేయాలి? కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి, ఏం చేయాలి? ఐస్ క్రీమ్ అమ్ముకుంటూ బతికి. కొంతమంది ఉపాధి హామీ పనులకు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు తెలుసు, నేను చెప్పవలసిన అవసరం లేదు. ఏమైతే